తెలంగాణ ప్రజాగొంతు వీక్షకులకు నమస్కారం. బోధనా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా బోధనా కార్యక్రమంలో ఈరోజు మనము ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనో ఆ విషయాలను మనము మాట్లాడుకున్నాం. చాలామందికి కూడా ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృతత ఉంటుంది, నేర్చుకోవాలనే తపన ఉంటుంది. కానీ ఏ విధంగా మాట్లాడాలి, చాలామందికి చాలా వర్డ్స్ తెలుసు, కానీ ఏ విధంగా మాట్లాడాలా, ఎట్లా మనం ప్రాసెస్ ముందుకు పెట్టాలనే విషయం తెలియక, ఆ సెంటెన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనో తెలియక చాలామంది సతమతం అవుతున్నారు. ఈరోజు విద్యార్థులకు ఇంగ్లీష్ సెంటెన్స్ని ఏ విధంగా తయారు చేయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, మిగతా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర భాషని నేర్చుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేర్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఆర్ యు అండర్స్టాండ్? నేర్చుకోవడము అంత సులభమైన విషయం కాదు. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది మనిషికి చాలా ముఖ్యము, చాలా అవసరము. కనుక మీరు ప్రాక్టీస్ లేకుండా ఏది మనము నేర్చుకోలేము. అవునా కదా? మనము చాలా వరకు ఏం చేస్తామంటే ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకొని ఇంగ్లీషు అయిపోయా, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నాం, నాకు ఇంగ్లీష్ దాదాపుగా వస్తుంది అనుకుంటాం. మాట్లాడనికపోతే మాత్రం ఏం మాట్లాడనిక రాదు. ఎవరైనా మన పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంది, టీవీ చూస్తుంటే అర్థమవుతుంది, ఎవరైనా స్పీచ్ ఇస్తుంటే అర్థమవుతుంది, ఎవరైనా మాట్లాడుతుంటే కొంత మనకు అర్థమవుతుంది. ఆ విధంగా అర్థమైనప్పుడు నాకు అర్థమవుతుంది, నాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటాం. మనం మాట్లాడేసరికి ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు. ఎందుకు రాదంటే మన నాలుక అనేది మన మాతృభాషకి అలవాటు పడి ఉంటుంది. ఆ అలవాటు పడి ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది. మన నాలుక తిరగదు. మనం మాట్లాడడానికి పోతే మనకి నాలుక తిరగదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏమి? ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఎంత తక్కువ వచ్చినా పర్వాలేదు, వచ్చింది కూడా ఎంత వచ్చో వచ్చిన ఆ తక్కువ లాంగ్వేజ్ కూడా కానీ మనం యూజ్ చేయాలి. వెయిట్ యూ అనాలి. ఐ విల్ కమ్ వెయిట్ యూ అంటే నేను వస్తా, నువ్వు ఆగు. ఈ విధంగా మనకి వచ్చిన తక్కువ ఇంగ్లీష్ను కూడా యూజ్ చేస్తే తప్ప మనకి ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు. మనకి ఒక సామెత చెప్తారు పెద్దలు, ఆడంగా ఆట వచ్చును, పాడంగా పాట వచ్చును, తినగ వేము తీయనుండా అని చెప్తారు కదా. ఆ విధంగా మనకి మాట్లాడంగా మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది, మాట్లాడకపోతే ఇంగ్లీష్ రాదు. చాలామంది ఏమనుకుంటారు, మాకు గ్రామర్ రాకపోతే మాకు ఇంగ్లీష్ రాదు అనుకుంటారు. మనకు తెలుగు వచ్చు, గ్రామర్ వచ్చా తెలుగులా? కొంతమంది కన్నడ మాట్లాడతారు, వాళ్ళకి కన్నడ గ్రామర్ వస్తుందా? వాళ్ళకి చదువే రాదు. మన అమ్మ నాన్నలకు చదువు వస్తుందా? తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతలేరా కదా. అట్లనే మనము కూడా ఇంగ్లీష్ని గ్రామర్ మీద ఆధారపడకుండా వచ్చిన పదాలని ఏ వర్డ్స్ అయితే మనకు వస్తావో ఆ వర్డ్స్ని మనము ప్రాక్టీస్ చేయాలి, మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి ఇంగ్లీష్ వస్తుంది. మరి కాకపోతే ఇంగ్లీష్కి తెలుగుకి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. తెలుగును మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ను మాట్లాడడం. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంట, ప్రిపోజిషన్స్ అంట, ఇవి మధ్యలో అడ్డొస్తాయి కదా. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే మనము ఇంటికి వెళ్ళాలి, నేను స్కూల్కి వెళ్ళాలి అని మాట్లాడతాం కదా. ఇంటికి అన్నప్పుడు టు హౌస్. ఇప్పుడు టు అంటే కు లేదా కి అనే అర్థం వస్తుంది తెలుగులో. ఇంటికి అన్నప్పుడు టు హౌస్ అవునా కదా. ఈ విధంగా టు హౌస్ అని మనం మాట్లాడతాము. ఎందుకు? ఇంటికి. ఐ గో టు హౌస్, నేను ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్తా అని చెప్పుకుంటాం. ఈ విధంగా
ప్రిపోజిషన్స్ అవసరం వస్తుంది. అదే తెలుగులో అయితే ఇప్పుడు స్కూల్కి అంటాం కదా, టు స్కూల్. అదే తెలుగులో అయితే ఏమవుతుంది చూడండి, స్కూల్ ఫస్ట్ వచ్చింది, కీ అనేది తర్వాత వచ్చింది. ఇక్కడేమో టు ఫస్ట్ వచ్చింది, స్కూల్ అనేది తర్వాత వచ్చింది. అంటే ప్రిపోజిషను, ఈ టు అనేది ఏంది, ఇది ప్రిపోజిషన్లో ఏమొస్తుంది, టు వస్తుంది, ఇన్ వస్తుంది, ఫర్ వస్తుంది, ఎట్ వస్తుంది కదా, బిసైడ్ వస్తుంది, అవుట్ సైడ్ వస్తుంది, ఆఫ్ వస్తుంది కదా, ఫర్ వస్తుంది, ఫ్రమ్ వస్తుంది, ఇంటూ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్కి వస్తాయి. ఈ ప్రిపోజిషన్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేసినా కదా, చెప్పిన మళ్ళీ కూడా ఒక క్లాస్ చెప్తాను మీకు ప్రిపోజిషన్. కాకపోతే ఈ ప్రిపోజిషన్స్ నేర్చుకునేటప్పుడు తెలుగుకి ఇంగ్లీష్కి రివర్స్ ఉంటాయి ఇవన్నీ. తెలుగులో మనమేమో ఎగ్జామ్కి వెళ్తున్నా అని చెప్తే ఐ గో టు ఎగ్జామ్. అదే తెలుగులో అయితే నేను ఎగ్జామ్కి వెళ్తున్నా, ఎగ్జామ్కి కీ అనేది తర్వాత వస్తుంది. ఇంగ్లీష్కి వచ్చే టు ఎగ్జామ్ అంటాం, తెలుగుకి వచ్చేసరికి ఎగ్జామ్ కీ అంటాం. కొద్దిగా ఈ కీ అనేది ముందుకు వస్తుంది, ఎగ్జామ్ అనేది వెనక్కిపోతుంది. తెలుగుకి ఇంగ్లీష్కి అవే డిఫరెంట్ ఉంటాయి. ఆర్ యు అండర్స్టాండ్? అయితే అంతకుముందు ఒక సెంటెన్స్ని మనం ఉపయోగించాలంటే ఆ సెంటెన్స్లో ముఖ్యంగా మనకి ఏమొస్తాయంటే సబ్జెక్ట్ వస్తుంది. మరి ఈ సబ్జెక్ట్ అంటే ఏందయ్యా? సబ్జెక్ట్ అంటే మీకు బాగా తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్తా. సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, పనిని ప్రారంభించే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. అక్కడ మనిషి అయినా ఓకే, మిషన్ యంత్రమైనా ఓకే, పక్షి బర్డ్ అయినా ఓకే, ఎనిమల్ జంతువు అయినా ఓకే, ఏదైనా ఓకే, మనిషి అయినా ఓకే, జంతువు అయినా ఓకే, పక్షి అయినా ఓకే, మిషన్ అయినా ఓకే, ఏదైనా కానీ పనిని స్టార్ట్ చేసేవాళ్ళు, పనిని మొదలు పెట్టే వాళ్ళే సబ్జెక్టు. ఇక్కడ ఒక మనిషికి చూసుకుంటే సబ్జెక్టులు 7 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఐ నేను, యు నువ్వు, వి మనము మేము, దే వాళ్ళు లేదా వారు, హి అతడు, షీ ఆమె, ఇటు అది ఇది కదా. అంటే నేను పని చేస్తున్నా, ఇక్కడ నేను మీకు క్లాస్ చెప్తున్నా కదా, నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి ఐ టీచ్. ఐ అనేది నేను, ఇక్కడ సబ్జెక్ట్ నేను కదా. మీరేం చేస్తున్నారు? వింటున్నారు. యు లిజన్, మీరు వింటున్నారు కదా. యు మీరు సబ్జెక్ట్. వినడం కూడా పనే, చెప్పడం కూడా పనే. నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. చెప్పడం నా పని, వినడం మీది పని కదా. అయితే సబ్జెక్టులు మాత్రం మీరు సబ్జెక్టే, నేను సబ్జెక్టే. నేను చెప్తున్నా, పని స్టార్ట్ చేసిన కదా, నేను పని స్టార్ట్ చేసినాను కాబట్టి నేను, యు మీరు, ఉయ్ మనం అందరూ క్లాసు వింటున్నాము అనుకోవాలి కదా. ఉయ్ అంటే మనం అందరూ కూడా ఒక పని చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. దే మీరు లేదు, నేను లేదు, మనము కాదు, ఎవరో వేరే వాళ్ళు, బయట వాళ్ళు ఒక పని చేస్తుంటారు, అప్పుడు వాళ్ళు చేస్తున్నారు, అప్పుడు వాళ్ళకి దే అని యూజ్ చేస్తాం. అట్లా కాదు, సింగిల్ పర్సన్ ఒకే ఒక వ్యక్తి ఏదో ఒక పని చేస్తుంటాడు, ఆయనని అక్కడ మేలా ఫిమేలా, మొగనా ఆడనా అని తెలుసుకుంటే, మేలైతే మగవారు చేస్తే హీ అని యూజ్ చేస్తాం, అతడు అని. లేదు ఆడవారు, ఫిమేల్స్ ఎవరైనా ఆడవారు చేస్తే అక్కడ ఒక్కరే ఉంటే షీ అని యూజ్ చేస్తాం. మళ్ళీ దే అంటే ఏంది? దే అంటే వాళ్ళు కాబట్టి అక్కడ ఆడ ఉండొచ్చు, మగ ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, ఒకరికంటే ఎక్కువ ఉంటారు. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఆడ
అక్కడ మనకి ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, దే యూజ్ చేస్తాం. మళ్ళీ ఇట్ అంటే ఏంది? ఇట్ అంటే ఒక జంతువుకి యూజ్ చేస్తాం, ఒక జంతువుకి యూజ్ చేస్తాం. ఒక పులి వచ్చింది, ఒక కుక్క వచ్చింది కదా, అది వచ్చిందిరా, అదే కొరికిందిరా అని చెప్తాం. ఒక పక్షికి యూజ్ చేస్తాం, ఒక మిషన్కి యూజ్ చేస్తాం. అంటే వాటి పేర్లు చెప్పకుండా వాటి నేమ్స్ మనము వాడం, వాటి నేమ్స్ మనం యూజ్ చేయకుండా ఇట్ యూజ్ చేస్తాం, ఇది అది అని కదా. కొన్నిసార్లు మనుషులకు కూడా యూజ్ చేస్తారు కదా ఇట్ అనేది. అంటే ఈ 1 2 3 4 5 6 7 ఈ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏదైనా ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే, ఏదైనా ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే మనకి ఈ 7 సబ్జెక్ట్స్ వస్తాయి. ఈ 7 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్టు ఆ సెంటెన్స్లో వస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి మన సబ్జెక్ట్ని అంటే స్టార్టింగ్లో యూజ్ చేయాలి. స్టార్టింగ్లోనే ఒక సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే యూజ్ చేయాలి. నేను బుక్ చదువుతున్నా, అప్పుడు ఏం చేయాలంటే ఐ అనేది సబ్జెక్టు, ఇక్కడ ఐ ఫస్ట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే వర్బ్, పని రావాలి, మనం చేసే పని. ఐ రీడ్, నేను చదువుతున్నా, ఐ రీడ్ అంటే ఇక వర్బ్, ఇక్కడ ఏంటి వర్బ్. ఇక్కడ వర్బ్స్ కూడా 3 టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ వర్బ్ ఉంటుంది, పాస్ట్ వర్బ్ ఉంటుంది, ఫ్యూచర్ వర్బ్ అంటే ఇప్పుడు అయిపోయిన పని ఉంటుంది, జరుగుతున్న పని ఉంటుంది, ఇంకా జరగబోయే పని కూడా ఉంటుంది. ఈ వర్బ్లో 3 టైప్స్ ఉంటాయి. వాటిని V1 V2 V3 అని కూడా అంటారు. ఆర్ యు అండర్స్టాండ్? ఇప్పుడు ఎగ్జాంపుల్కి రాయడం ఉంటుంది. నేను పరీక్ష రాయాలి అంటే ఇక్కడ ఐ అనేది నేను కదా సబ్జెక్టు. ఐ రైట్, ఇక్కడ ఏం రాయాలి? వర్బ్. ఏ పని చేస్తున్నా? నేను రాసే పని చేస్తున్నా. ఐ రైట్, ఐ రైట్. ఇక్కడ రైట్ కానీ ఇది ఫస్ట్ వర్బ్ వస్తుంది. అదే సెకండ్ వర్బ్ అయిపోయిన పని ఉండనుకో ఐ రోట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? రోట్. అంటే రైట్ అంటే ఫస్ట్ వర్బు, ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్న పనికి ఫస్ట్ వర్బ్ ఇచ్చేస్తాం. అయిపోయిన పనికి రోట్, ఐ రోట్, ఐ రైట్, ఐ రోట్, ఐ రిటర్న్ కూడా యూజ్ చేస్తాం కదా. ఇప్పుడిప్పుడే అయిపోయిన పనికి రిటర్న్. ఆర్ యు అండర్స్టాండ్? రిటర్న్ అంటే ఇది ఫస్ట్ వర్బు, ఇది సెకండ్ వర్బు, ఇది థర్డ్ వర్బ్ అంటుంది. ఓకే, ఫస్ట్ ఏమో ఒక సెంటెన్స్ని వాడేటప్పుడు, ఒక సెంటెన్స్ని ఉపయోగించేటప్పుడు యూజ్ చేయడానికి ఫస్ట్ ఏమో సబ్జెక్ట్ యూజ్ చేయాలి. ఆ సబ్జెక్టు తర్వాత ఆ సెంటెన్స్లో వర్బు రావాలి. ఆ వర్బు తర్వాత మనకి ఇక్కడ ఏం రావాలి అంటే అబ్జెక్ట్ రావాలి. గుడ్. మళ్ళా అబ్జెక్ట్ రావాలి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ అబ్జెక్ట్ రాలేదు కదా సార్ అంటే ఐ రైట్ ద ఎగ్జామ్. ఇక మనకి ఈ అబ్జెక్టులా ఇంకా కూడా ఉంటాయి. ఇదే అబ్జెక్టులా ఇక్కడ సబ్జెక్ట్ యువతలకు వచ్చింది అనుకోండి, ఈ ఐ అనేది ఏమవుతుంది? మీ అవుతుంది. ఈ ఐ అనేది మీ అవుతుంది. మళ్ళా యు అనేది యువే అవుతుంది. ఉయ్ అనేది ఆజ్ అవుతుంది. దే అనేది దెమ్ అవుతుంది. ఏమవుతుంది? దెమ్ అవుతుంది. హీ అనేది హీజ్ అవుతుంది. షీ అనేది హర్ అవుతుంది. ఇట్ అనేది ఇట్టే అవుతుంది. అంటే యు ఇట్టు సేమ్ ఉంటుంది. అబ్జెక్ట్కి వచ్చేసరికి ఐ మీ అవుతుంది, యువ్ అవుతుంది, ఉయ్ అజ్ అవుతుంది,
దెమ్ అవుతుంది, హీజ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, హిట్ అవుతుంది. ఇక పని స్టార్ట్ చేసేవాళ్ళు సబ్జెక్టు, ఆ వాళ్ళు స్టార్ట్ చేసిన పని ఏదైతే ఉందో అదే వర్బు. ఈ పనిని ఫలితాన్ని అనుభవించే వాళ్ళు, ఫలితం ఏదైతే వస్తుందో అదే ఆబ్జెక్టు. ఇక్కడ ఏం రాస్తున్నా నేను? పరీక్ష రాస్తున్నా. ఐ రైట్ ద ఎగ్జామ్. సబ్జెక్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ ప్లస్ పెట్టుకోండి, ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది? యు, నువ్వు అంటున్నా నేను కదా, నువ్వు. యు ఎవరికి ఇవ్వాలా? నాకి. యు గివ్ మీ. యు సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. నువ్వు నాకి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? యువర్ పెన్. చూడండి, యూ గివ్ మీ యువర్ పెన్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్. దీన్ని ఏమంటాం? ఎక్స్ట్రా వర్డ్స్. ఏదైనా ఒక సెంటెన్స్లో ఫస్ట్ మనకి ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి, తర్వాత వర్బ్ రావాలి, తర్వాత అబ్జెక్ట్ రావాలి. వీటి తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఇక ఏమన్నా ఉంటే కూడా రాసుకోవచ్చు. ఆర్ యు అండర్స్టాండ్? లేకపోతే ఇంకో రకంగా మనం మంచిగా గౌరవప్రదంగా మాట్లాడాలి. పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడు ఏమనాలంటే ప్లీజ్ యు గివ్ మీ. ప్లీజ్, ఇక్కడ ప్లీజ్ రాయాలి. ఇక గౌరవప్రదంగా మాట్లాడాలనుకున్నప్పుడు ప్లీజ్ యు గివ్ మీ, ప్లీజ్ యు గివ్ మీ యువర్ పెన్. లేకపోతే గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. ప్లీజ్ అనేది నిన్న మీకు చెప్పిన ఏమని? ప్లీజ్ అనేది స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, లేక సెంటెన్స్ ఎండింగ్లో పెట్టుకోవచ్చు కదా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పటేల్ లుక్ మీ, యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. ఈ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. అంటే మనకి ఎక్కడైనా కానీ ఒక సెంటెన్స్ వాడేటప్పుడు ఎట్లా పడితే అట్లా మన ఇష్టం వచ్చినట్టు వాడితే దాని సెంటెన్స్ అనరు, అవతల వ్యక్తికి అర్థం కాకుండా అవుతుంది కదా. యూ పెన్ మీ గివ్ అంటే మనం తెలుగులో ఎట్లా మాట్లాడతామో దాన్ని మాట్లాడాలనుకుంటే ఎట్లా వస్తుంది? యూ పెన్ మీ గివ్, యూ పెన్ మీ గివ్ అనాల. అట్లా అంటే మనల్ని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారా లేదా? నవ్వుతారు అవతల వ్యక్తులు. వానికి ఏం అర్థం కాక నెత్తికొక్కుతాడు. ఏమంటారు రైడు? యూ పెన్ను మీ గివ్వు ఏమో చెప్తున్నాడు అని అనుకుంటాడు. అవునా కదా? అందుకొరకే అదొక మనము ఎట్లయితే తెలుగులో మాట్లాడతామో ఆ విధంగా మనం మాట్లాడకుండా ఇది నేర్చుకుంటాం అనుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, గుడ్డి గుర్తు. ఇది గుడ్డి గుర్తు. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్, మనం ఏవైతే పని చేస్తున్నామో ఆ పని రావాలి, తర్వాత అబ్జెక్ట్ రావాలి. ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత వర్బ్, తర్వాత అబ్జెక్టు, ఆ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉండొచ్చు. ఈ విధంగా మనం సెంటెన్స్ నేర్చుకుంటాం అనుకోండి, ఇంకా ఇవి ఇంగ్లీష్ మన ఎవరు పట్టరు. అలా ఈజీగా మాట్లాడవచ్చు, హాయిగా మాట్లాడవచ్చు. మా నాన్న లారీ నడుపుతాడు. మా నాన్న లారీ నడుపుతాడు. ఏమో ఎట్లా చెప్పాలి? మై డాడీ డ్రైవ్ ఏ కార్, డ్రైవ్ ఏ లారీ. మై డాడీ అనే సబ్జెక్ట్ ఇక్కడ. మై డాడీ డ్రైవ్ ఏ లారీ. మై డాడీ, మై సబ్జెక్ట్ ఇక్కడ మై డాడీ. మా డాడీ ఏం చేస్తున్నాడు? నడుపుతున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. కాబట్టి మై డాడీ డ్రైవ్. ఏం డ్రైవ్ చేస్తున్నారు? అదే ఆబ్జెక్ట్. లారే ఇక్కడ ఆబ్జెక్ట్. మై డాడీ డ్రైవ్ ఏ కార్, మై డాడీ డ్రైవ్ ఏ లారీ, మై డాడీ డ్రైవ్ ఏ బస్. మనం ఏం చేయాలనుకుంటే సబ్జెక్ట్ని మాత్రమే ఫస్ట్ ఏదైతే పని స్టార్ట్ చేస్తుందో, పని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ కింద తీసుకున్నాలా. రాఘవేంద్ర అనేదే సబ్జెక్ట్. ఇక్కడ పని చేసేతోడు రాఘవేంద్రనే కదా. కనుక రాఘవేంద్ర సార్ టీచ్, బోధిస్తున్నాడు. రాఘవేంద్ర సార్ టీచ్ ద స్పోకెన్ ఇంగ్లీష్.
రాఘవేంద్ర సార్ టీచ్ అంటే బోధన. రాఘవేంద్ర సార్ అనేదేమో సబ్జెక్టు, టీచ్ అనేదేమో వర్బు, స్పోకెన్ ఇంగ్లీష్ అనేదేమో ఆబ్జెక్ట్. ఆర్ యు అండర్స్టాండ్? రాఘవేంద్ర సార్ టీచ్ ద స్పోకెన్ ఇంగ్లీష్. రాఘవేంద్ర సార్ టీచ్ ద స్పోకెన్ ఇంగ్లీష్. మేము వింటున్నామని మీరు అనాలి. అప్పుడు ఏమనాలా? ఉయ్, మేము. ఉయ్ అంటే మేము కదా. ఉయ్ లిజన్, వినడం ఏమంటాం? లిజన్. వర్బ్ ఇక్కడ. లిజన్ అంటే వర్బు, ఉయ్ అంటే సబ్జెక్టు. ఉయ్ లిజన్ ద క్లాస్. ద క్లాస్ అనేది ఆబ్జెక్ట్. ద క్లాస్ అనేది ఆబ్జెక్టు. ఉయ్ అనేదేమో సబ్జెక్టు, లిజన్ అనేదేమో వర్బు, ద క్లాస్ అనేదేమో ఆబ్జెక్టు. వి లిజన్ ద క్లాస్. వి లిజన్ ద క్లాస్ అంటే మేము క్లాస్ వింటున్నాము. ఆర్ యు అండర్స్టాండ్? మేము ఖోఖో ఆడుతున్నాము. ఖోఖో ఆడుకుంటాం. వి ప్లే ఖోఖో. వి ప్లే ఖోఖో. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు సార్ అని చెప్పాలి. ఎవరు? వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు సార్ అని చెప్పాలి. దే ప్లే క్రికెట్ సార్. దే ప్లే క్రికెట్ సార్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు సార్. దే అనేది సబ్జెక్టు. వాళ్ళు పని స్టార్ట్ చేసినారు. దే అనేటోళ్ళు వాళ్ళు పని చేసినారు. దే ప్లే వర్బ్ ఇక్కడ. వాళ్ళు ఆడుతున్నారు. ఏం ఆడుతున్నారు? క్రికెట్. ఆబ్జెక్ట్ అనేది క్రికెట్. దే ప్లే క్రికెట్. ఇటుకి అయిపోయింది. మళ్ళా ఎవరు చెప్తున్నారు వాళ్ళు ఆడుతున్నారని? సార్ చెప్తున్నారు కాబట్టి దే ప్లే క్రికెట్ సార్. నేను గుడికి వెళ్తున్నా. ఐ సబ్జెక్ట్ ఇక్కడ ఏంది? ఐ గో టు టెంపుల్. గుడికి. గుడి అంటలేం, గుడికి అంటాం కాబట్టి టు టెంపుల్ వచ్చింది. గుడి అంటే ఉత్త టెంపుల్ వస్తుంది. గుడికి అంటున్నాం కాబట్టి టు టెంపుల్. ఆర్ యు అండర్స్టాండ్? I go to temple. I go to temple. I go to temple. I go to temple. నేను గుడికి వెళ్తున్నా. ఎవరు చెప్తున్నావు? అమ్మకి చెప్తావు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలా? ఐ గో టు టెంపుల్ మమ్మీ. ఐ గో టు టెంపుల్ మమ్మీ. నేను తింటున్నా. తింటా అంటే ఐ ఈట్ మమ్మీ. ఇక సబ్జెక్ట్ లేదుగా, ఆబ్జెక్ట్ లేదుగా సార్. ఐ అనేది సబ్జెక్ట్ వచ్చింది, ఈట్ అనేది వర్బ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మమ్మీ చెప్పినావు కానీ ఆ ఈట్ చెప్పినావు కానీ ఏం తింటానో చెప్పలేదు కదా. అంటే ఆబ్జెక్టు మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. అవునా కదా? నేను పోతున్నా అని చెప్తాం. ఎక్కడైనా గద్వాలకు ఎక్కడ పోతుంటాం, లేకుంటే ఆఫీస్కి పోతుంటాం, చేనుకి పోతుంటాం. అప్పుడేమి మనం రెడీ అయి ఉంటాం. అప్పుడు ఏమని చెప్తాం? అమ్మకి, అమ్మ నేను పోతున్నా చూడు అని చెప్తావు. అంతేగాని అమ్మా నేను గద్వాలకు పోతున్నా చూడు అని చెప్తామా? సగమే అంటే సగం చెప్పి సగం వదిలేస్తాం కదా. ఇంగ్లీష్లో కూడా అంతే. ఐ గో టు మమ్మీ అనొచ్చు, ఐ ఈట్ మమ్మీ అనొచ్చు. ఏం తింటున్నావు అని చెప్పొద్దు, చెప్పకపోవచ్చు. ఐ ఈట్ బనానా, రొట్టె తింటున్నమ్మా. ఐ ఈట్ రైస్ మమ్మీ, అన్నం తింటున్నా మమ్మీ. ఐ ఈట్ ఫ్రూట్ మమ్మీ, పండ్లు తింటున్నా మమ్మీ. ఏ పండు అనేది కూడా చెప్పలేదు ఇక్కడ. ఐ ఈట్ యాపిల్ ఫ్రూట్ మమ్మీ. ఐ ఈట్ బనానా మమ్మీ. ఐ డ్రింక్ మిల్క్ మమ్మీ. ఐ డ్రింక్ మమ్మీ. ఐ డ్రింక్ టీ మమ్మీ. ఐ డ్రింక్ వాటర్ మమ్మీ. ఐ వాష్ మై ఫేస్ మమ్మీ. ఐ వాష్ మై కార్. ఐ వాష్ మై కార్. నేను నా కారుని కడుగుతున్నా. ఐ వాష్ మై కార్ అనేది బాగా గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్తా. వాష్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా కానీ ఐ వాష్ మై కార్, ఐ వాష్ మై రూమ్, ఇక్కడ రెండు విధాలుగా ఉంటాయి. ఐ క్లీన్ మై కార్ అనొచ్చు. ఆర్ యు అండర్స్టాండ్? ఐ క్లీన్ మై కార్, ఐ క్లీన్ మై రూమ్, ఐ క్లీన్ మై హౌస్. మళ్ళా ఐ క్లీన్ మై హౌస్ అనొచ్చు, ఐ వాష్ మై హౌస్ అనొచ్చు. మళ్ళీ ఏది రైట్ సార్, ఏది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా
ఎట్లా అంటే వాష్ ఎప్పుడు యూజ్ చేయాలి, క్లీన్. వాష్ అంటే నీళ్ళతో కడిగేది. కార్ని నీటితో కడుగుతాం కదా, వాటర్తో. కార్ని వాటర్తో కడిగేటప్పుడు ఐ వాష్ మై కార్, ఐ వాష్ మై రూమ్, ఐ వాష్ మై హౌస్, ఐ వాష్ మై హ్యాండ్స్, ఐ వాష్ మై ఫేస్, ఐ వాష్ మై హ్యాండిల్స్. అంటే పాత్రలు అది వంట సామాన్లు ఉంటాయి కదా, అవి తెల్లసొమ్ములు అంటాం చూడు, అవే హ్యాండిల్స్. అంటే ఐ వాష్ మై హ్యాండిల్స్ అంటే మన ఇంట్లో ఉంటాయి కదా తెల్లసొమ్ములు, అంటే నేను తెల్లసొమ్ములు కడుగుతున్నా. అంటే ఇవన్నిటిని కూడా ఆ వాష్ అని ఎప్పుడైతే వస్తుందో ఆ వాష్ వచ్చినప్పుడు వాటర్తోన క్లీన్ చేసేదాన్ని, వాటర్తోన కడిగేదాన్ని వాష్ అంటాం. మళ్ళీ క్లీన్ ఎప్పుడు అంటామంటే ఫరగా తీసుకొని ఇల్లు ఊడుస్తాం చూడు, అప్పుడు క్లీన్ అంటాం. లేదా బట్ట తీసుకొని బండలు తుడుస్తాం చూడు, దాన్ని క్లీన్ అంటాం. ఐ వాష్ మై రూమ్ అంటే నీళ్ళతోనే కడగడము. ఐ క్లీన్ మై రూమ్ అంటే బట్టతోనో పరకతోనో బండలు ఊడడం. ఇప్పుడు ఐ క్లీన్ మై కార్ అంట. ఐ క్లీన్ మై కార్ అంటే బట్ట తీసుకొని కార్ను తూడడం. మై మమ్మీ కుక్ రైస్, అమ్మ వంట చేస్తుంది కదా. మై మమ్మీ కుక్ చికెన్ ఫ్రై, మై మమ్మీ కుక్ మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. ఈ విధంగా కూడా మనము ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి. అంటే లేచినప్పటి నుంచి మనం దాదాపుగా ఏం పని చేస్తున్నా కూడా అన్ని విషయాలు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు. ఇవి తెలిసిన తర్వాత మాట్లాడుకోలేమా? అవునా కదా? సరే, ఈరోజు మనకి సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనకు తెలిసినాయి. సబ్జెక్ట్ అంటే పని స్టార్ట్ చేసేవాళ్ళు, వర్బ్ అంటే ఆ పని వాళ్ళు ఏది పని అయితే స్టార్ట్ చేసి ఉంటారో ఆ పని పేరునే, ఆ పనే వర్బు. ఈ పని చేయడం వల్ల ఏమైతే ఫలితం వచ్చిందో అదే ఆబ్జెక్టు. ఆర్ యు అండర్స్టాండ్? ఓకే, ఈ రోజుకి ఈ క్లాస్ ఇంతే చాలు.